నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ రోజున అంటే ఏప్రిల్ 21వ తేదీన మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో ఆమె ఎవరో కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ రాశివారి గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది, గ్రహాల కదలికల్ని బట్టి వీరి ప్రేమ ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గ్రహ సంచారం వల్ల ఇలాంటి మార్పులు రావడంతో వీరి జీవితం చాలా అదృష్టవంతులుగా మారుతుంది. వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి. ఈ రోజు నుండి గ్రహాల సంచారం గమనించినట్లయితే ఏప్రిల్ 21వ తేదీ నుండి సూర్యుడు 9వ స్థానంలో ఉండడం వలన ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బంది అనేది కలుగుతుంది. వీరికి సూర్యుడు కాస్త అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం వలన ఉద్యోగం చేసేవారికి చిన్నలోని లేదా ఒక్క నిమిషంలోని వీరికి అదృష్టం అనేది పోతుంది. మీకు ఉద్యోగంలో కొన్ని రావాల్సిన ప్రమోషన్స్ కానీ, మంచి పై అధికారులతో ప్రశంసలు కానీ చిన్న మాటలోనే అవి చేజారించుకుంటారు. సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా సంచారం చేయడం వలన వీరికి అదృష్టం అనేది ఒక్క నిమిషంలోనే దాటిపోతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్నవారు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నవారు, మీకు సూర్యబలం మరింత పెరగాలనుకుంటే నానబెట్టిన గోధుమలు, బెల్లం ఆవుకు తినిపించండి. లేదా కేజింబావో గోధుమలు బ్రాహ్మణునికి దానం చేయడం వలన మీకు సూర్యబలం మరింత పెరుగుతుంది. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఉద్యోగస్తులకు చాలా ఆనందంగా ఉండే సమయం అనేది త్వరలోనే వస్తుంది. స్థానంలో కుజుడు ఉండడం వలన ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు, ముఖ్యంగా విద్యార్థులకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కుజుడు 8వ స్థానంలో ఉండడం వలన కాస్త పనులు ఆలస్యంగా కావచ్చు, చేసిన వ్యతిరేకంగా కావచ్చు. కాబట్టి మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉండాలంటే మీరు మంగళవారం రోజున ఉదయం 9 గంటల లోపు వినాయకుడికి గరిక సమర్పించండి. ఖచ్చితంగా మీకు కుజస్థానం అనేది మార్పు వలన ఎలాంటి పరిహారం చేసినా చేయకపోయినా ఈ వినాయకుడికి గరిక సమర్పించి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టండి. ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు, అలాగే విద్యార్థులకు విజయం సాధించాలని ఆసక్తి ఎక్కువగా కలుగుతుంది. అలాగే వ్యాపారంలో ఆలస్యం కాకుండా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా వ్యాపారంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా కొత్త ఒప్పందాల కోసం ఏదైనా ఆలోచన విధానం చేస్తారు. అలాగే కొన్ని మార్పులు చోటు చేసుకున్నట్లయితే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉన్న వ్యాపారానికన్నా మీరు కాస్త మార్పు చేసుకోండి. ఇలా చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే మిమ్మల్ని కాదనుకున్న వారు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఏ విధంగా, ఏ రూపంలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే గతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు నడిచారు. అలాగే ఇప్పుడు కూడా వీరు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు. కష్టం వచ్చిందని సంతోషపడరు, బాధ వచ్చిందని కృంగిపోరు. వీరి వ్యక్తిత్వం ఎంతో గొప్పగా ఉంటుంది. అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్ట కోసం ఎన్నో సేవలు చేస్తారు. అలాగే దాన ధర్మాలు చేస్తారు. కష్టపడ్డా కూడా వీరికి కొన్ని విషయాలలో ఇబ్బందులు అనేవి అస్సలు తప్పవు. అయినా వీరికి జీవితం అనేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా వీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. కాబట్టి వీరి జీవితం ఆనందంగా ఉండే సమయం త్వరలోనే వస్తుంది. అలాగే వీరు అనుకున్నవన్నీ కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. గత
కొన్నాళ్లుగా వీరికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కష్టాలు కన్నీళ్లు మాత్రమే చూస్తున్నారు. కానీ కొన్ని నెలల క్రితం నుండి వీరికి విపరీతమైన అదృష్టం అనేది వస్తుంది. ఆర్థికంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్థికంగా లాభాలు పెరుగుతున్నాయి. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడతారు. కొన్ని విషయాలలో వీరు అస్సలు తగ్గకుండా మొండిగా ఉంటారు. ఆ మొండితనమే ఇతరులకు అహంకారమని అనుకుంటారు. కానీ వీరి ఆలోచన విధానం చాలా క్లారిటీగా ఉంటుంది. కానీ ఇతరులకు అది అహంకారంగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ రాశివారు గతంలో ఎన్ని కష్టాలు పడ్డా కూడా ముందుకు వస్తూనే ఉన్నారు. చాలా సంపాదిస్తూ ఉన్నారు. సంపాదన ఎంత పెరుగుతుందంటే గతంలో వ్యాపారంలో నష్టపోవడం, అప్పులు చేయడం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉండే సమయం వచ్చింది. ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. కొన్ని విషయాలలో గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో వీరికి కొన్ని విషయాలలో ఆలస్యం కావచ్చు. కానీ ఆ పరిహారం చేయడం వలన వీరికి ఇబ్బందులు అనేవి ఏవి ఉండకుండా సంతోషంగా జీవితం సాగుతుంది. మంచి చెడు గురించి ఆలోచిస్తారు. ఏదైనా ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనే ఎలాంటి చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా నష్టాలు అనేవి వీరికి అస్సలు ఉండవు. ఇవన్నీ చూసి వీరి జీవితంలో ఇంత ఆనందం అనేది వస్తుంది. గతంలో ఆర్థికంగా ఇబ్బందులు చూసి మీకు దూరమైన వారు ఇప్పుడు మీ దగ్గర డబ్బు చూసి మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే మీరు ఎంత సంపాదించింది కూడా వారు గమనిస్తున్నారు. ఆ గమనించి మిమ్మల్ని మళ్ళీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. గతంలో కొంతమంది వ్యక్తుల వల్ల చాలా కోల్పోయారు. కానీ ఇప్పుడు ఎవరిని మీరు అస్సలు నమ్మరు. కానీ వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. కానీ మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే వారితో మాట్లాడుతారు. కాబట్టి మళ్ళీ మోసపోయే అవకాశాలు లేవు. కానీ మీ చుట్టూ ఉన్న వారిలో మీ ఎదుగుదల చూసి వారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో మళ్ళీ స్నేహం చేయాలి, పరిచయాలు పెంచుకోవాలి, మీతో చనువుగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఎవరు ఎలాంటి వారు, ఎవరు గతంలో మిమ్మల్ని చులకన చూశారు, ఎవరు ప్రేమతో ఉన్నారు అనేది ఇప్పటివరకే మీరు తెలుసుకొని ఉంటారు. కాబట్టి వారందరూ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని వారితో స్నేహం చేసినట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అలాగే ఏది చేసినా ఏది చేయకపోయినా ఏది కలిసి రావడం లేదు అనుకునేవారు 9 రోజుల పాటు శివుణ్ణి దర్శనం చేసుకోండి. అంతా శుభమే జరుగుతుంది. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే వ్యక్తిపరంగా మీరు తమ భావాలను అర్థం చేసుకుంటారు. కానీ వారిని కలిసి మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు సంపాదించే సమయం కాబట్టి ప్రేమలో సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. కాబట్టి ప్రేమలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కాస్త దూరంగా ఉంటారు.